హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే విలేజ్ బ్లాగ్స్. ఈరోజు నేను పీపీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అగ్రికల్చర్లో సేఫ్టీ అనమాట. సో కాళ్ళకి మనం బురదల్లో ఎక్కువ తిరిగేస్తూ ఉంటారు అనమాట రైతులందరూ. కాబట్టి కాళ్ళు పగిలిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి పొలం గట్ల మీద ఎక్కువ పాములు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో సేఫ్టీగా మనం కానీ బూట్స్, లాంగ్ బూట్స్ కానీ వేసుకోమంటే ఇన్ కేస్ మనం దేనన్నా తొక్కినా, ఇన్ కేస్ ఏమన్నా అంటే మరీ అంత ఇంజురీ కాకుండా ఏంటంటే మనం కాపాడుకోవచ్చు అన్నమాట మనల్ని. కాబట్టి ఇదిగోండి, ఇది సేఫ్టీ ప్యాడీ లాంగ్ బూట్స్ అనేసి చూపిస్తాను చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే కొత్తగా కొన్న ప్యాడీ లాంగ్ బూట్స్ అనమాట. వీటి ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ లాస్ట్లో చెప్తాను. సో మ్యాటర్ ఏంటంటే, సో ఇదిగోండి ఇంత పై వరకు వస్తుంది అనమాట. ఈ కింద ఇక్కడ వరకు ఏంటంటే మనకి థిక్గా ఉండి రబ్బర్ ఉంటుంది అనమాట మెటీరియల్. సో నేను ఇది సికింద్రాబాద్ నుంచి తెప్పించాను. సో ఫార్మర్స్కి ఏంటంటే పక్క సేఫ్టీ పర్పస్లో బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి కాళ్ళు పగలకుండా సో హ్యాపీగా వాళ్ళు పని చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఒకసారి చూద్దాం మనం. నేను ఫస్ట్ టైం ఇప్పుడే టెస్ట్ రివ్యూ చేద్దామని చెప్పి దిగుతున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. ఓకే ఎస్, పర్లేదు, చాలా బాగున్నాయి అన్నమాట. ఇదిగోండి సింపుల్గా, కొంచెం కూడా అసలు వాటర్ దిగలేదు. ఇంకోటి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇదిగోండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో ఇబ్బంది ఏం లేదు, బాగున్నాయి అన్నమాట. మరీ బరువు పట్టుకొని మనం ఎలా లాగుతాం అటువంటి డౌట్స్ ఏం అవసరం లేదు. చాలా తేలిగ్గా ఉన్నాయి. బురదలు వెళ్తున్నప్పుడు కూడా చూడండి, నాకు చాలా తేలిగ్గా మనం కాలుతో నడిచినట్టే ఉంటుంది. మనకి ఏంటంటే కాళ్ళకి ఏమీ కాకుండా చాలా హ్యాపీగా ఉంది. సో చూద్దాం. ఇవ్వండి, మీకు రాళ్ళు కానీ ముళ్ళు ఇటువంటి ఏం గుచ్చుకున్నా ఏం కాదు. హ్యాపీగా హ్యాపీగా పొలంలో పని చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే బాగానే ఉంది. సో సాటిస్ఫైడ్. ఇది ఎన్ని రోజులు లాంగ్ ఎలా వస్తుంది అనేది మటుకు చూద్దాము. నేను ఇది సికింద్రాబాద్లో ఎమరాల్డ్ ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళ దగ్గర కొన్నాను. సో ఓకే, ఇదేమి పెయిడ్ ప్రమోషన్ లాంటిది ఏం కాదు. మనకంత సీన్ సబ్స్క్రైబర్లు కూడా లేరు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఫార్మర్స్కి ఎవరికైతే ఉపయోగపడుతుందో, ఫార్మింగ్ చేసే వాళ్ళకి అంతక హ్యాపీగా ఈ వరి ఎక్కువ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే చాలా ఉపయోగం అనమాట. హ్యాపీగా ఇదిగోండి, ఇప్పుడు ఇలా అడుగులతో నేను హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఇది లేదు, కనీసం నాకైతే ఏమనిపించలేదు, తేలిగ్గా వెళ్ళిపోతున్నాను. సో ఇది ఇలా పుర్రైన తర్వాత మీరు బాగా బురదైపోయింది కదా ఏమనుకోండి, బాగా కూడా పడాల్సిన అవసరం లేదు. వెళ్ళిన వెంటనే మనం దీన్ని వాటర్లో కడిగేసుకొని మళ్ళీ అని చెక్క ఆరబెట్టేసుకున్నామంటే ఇంకా అసలు దిగులే ఉండదు అనమాట. సో హ్యాపీగా వస్తుంది. ప్రోడక్ట్ని ట్రై చేయండి ఫార్మర్స్, పక్కా మీరే హ్యాపీ ఫీల్ అవుతారు. మీకే అనిపిస్తుంది మాకు మంచి ప్రోడక్ట్ బాగుంది సేఫ్టీ వైజ్. సో నెక్స్ట్ ఏదైనా కొత్తగా స్టార్టప్స్ ఏదైనా ఉంటే కూడా ఇటువంటి కొంచెం మంచి గ్రేడ్లో కానీ చేస్తే వాళ్ళు బాగా క్లిక్ అవుతారు. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఓవరాల్ షూస్ అయితే నాకైతే బాగా నచ్చేసాయి. అమ్మయ్యా, ఇదిగోండి. సో ఓవరాల్ ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. సేఫ్టీ వైజ్ షూస్ ఆర్ వెరీ పర్ఫెక్ట్. రైస్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా కొనుక్కొని కైలో తిరిగేవచ్చు అనమాట, ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, మనం వాడుకున్న తర్వాత షూస్ని వాటర్లో నీటి కడిగేసుకొని హ్యాపీగా వీటిని ఇంకా మళ్ళీ ఆరబెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, మట్టి అంతా పోయిందంటే సో మళ్ళీ అగైన్ అవి కొత్త షూస్ లాగే. కనీసం లోపలికి ఏం పోలేదు, బాగుంది. కడిగేసుకొని హ్యాపీగా చక్కగా మీరు మళ్ళీ పెట్టేసుకొని వాడుకోవచ్చు. సో ఎంత లైఫ్ వస్తుంది అనేది వాళ్ళు అయితే ఏం చెప్పలేదు. కాబట్టి రబ్బర్ కాబట్టి అంత త్వరగా ఏం పోవు, మనం ఓన్లీ మరి వీటికే వాడతాం కాబట్టి సో నో ప్రాబ్లం.
బాగుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఆ ప్యాడీ లాంగ్ బూట్స్ డీటెయిల్స్ వచ్చేసి నేను కొనింది సికింద్రాబాద్లో అనమాట. ఎమరాల్ ఎంటర్ప్రైజెస్ అని. వాడు 850 ఛార్జ్ చేస్తున్నాడు. 100 రూపీస్ వచ్చేసి కొరియర్ ఛార్జెస్ అని చెప్పాడు. టోటల్ 950 పడింది నాకు. సో అది ప్యాడీ లాంగ్ బూట్స్ వచ్చేసి అది. సో సేఫ్టీ వైజ్ అయితే ఓకే, బాగున్నాయి అనమాట. ఈ కాళ్ళు పగలడము అంటే కంటిన్యూస్గా వాటర్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా కాళ్ళు పగిలిపోతాయి. సో ఆ ఇబ్బంది. దాని తర్వాత రాళ్ళు అవి గుచ్చుకుంటూ ఉంటాయి. సో షార్ప్ ఆబ్జెక్ట్స్ మరీ ఎక్కువగా తగిలితే మటుకు అది కింద లేయర్ ఓకే బాగానే ఉంది, మరీ ఎక్కువ తగిలితే దిగిపోతుందేమో, అది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు అంత షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమి గుచ్చుకోలేదు కాబట్టి. సో లైఫ్ ఎంత వస్తుంది అనేది తెలీదు. సో పై వరకు ఓకే అనమాట. షూస్ వాడేసిన వెంటనే బూట్స్ వాడేసిన వెంటనే వాటిని వాటర్లో కడిగేసుకొని డ్రై చేసి పెట్టుకుంటే సో ఎక్కువ రోజులంతా వస్తుంది అనమాట. అది మ్యాటర్. మరీ ఎండలో అలా పెట్టకుండా వాడేసుకున్న వెంటనే ఎండలో డ్రై చేసేసి ఇంట్లో ఎక్కడన్నా కొంచెం నీడ ఉండే ప్లేస్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మళ్ళీ మీకు అవసరం ఎప్పుడు ఉంటుందో అప్పుడు డైలీ యూస్కి చేసుకుంటూ ఉంటాయి. ఓకే, బాగానే ఉన్నాయన్నమాట. మరి కాస్ట్ అయితే అది వాడు 950 అలా వేసుకుంటున్నాడు. సో చూడాలి అది. ఇంకెవరైనా కొత్తగా వేరే షూస్ ఏదైనా ఉన్నా కూడా నాకు చెప్పండి, ట్రై చేద్దాం. ఫార్మర్స్కి యూస్ అవుద్దనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఎటువంటి ఏమీ లేదనమాట. సో ఎవరికైతే రైస్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారో, ప్యాడీ ఫార్మింగ్, సో వాళ్ళకైతే మనకి పక్కా యూస్ఫుల్ షూస్ అనమాట. హ్యాపీగా కొనుక్కోండి. సో అది మ్యాటర్. మనం ఈ నార్కైలో బాగా తిరిగేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న నేలతొట్టి పాములని, ఈ జరిపోతులు అవి తిరుగుతూ ఉంటాయి అనమాట. మనం తెలియకో తొక్కేస్తూ ఉంటాం. కాబట్టి అట్లాంటప్పుడు పొరపాటున కనీసం మన దగ్గర ఏమీ లేదు కాబట్టి బేర్ లెగ్స్తో ఉన్నప్పుడు ఏదైనా కరిచేసింది అనుకోండి, అయిపోయా. మన చుట్టుపక్కల ఎవరినోటి తీసుకెళ్తారు, లేకపోతే ఏమీ లేదు. కాబట్టి మన సేఫ్టీ వైజ్లో ఏంటంటే మనకు అవి ఉన్నాయనుకోండి, ఇన్ కేస్ తగిలా చేసినా అది కరిచినా కానీ సో అది నీ పై వరకు బాగా స్ట్రెంత్ లబ్బర్ కొంచెం థిక్నెస్గానే ఉంటుంది అనమాట. సో నో ప్రాబ్లం అనమాట. తగిలినా కానీ ఏం కాదు, హ్యాపీగా సేఫ్గా పనిచేసేవాడు ధైర్యంగా చేస్తాడు. సో రైతుకి కూడా ఇబ్బంది లేదనమాట. వాటికి హాని కలగదు, మనకి హాని జరగదు. ఆ దారిని అయిపోతాయి, మన దారిని మనం పోతాం. సో నేనేమంటానంటే ఈ బూట్స్ని ఇంకా కూడా బాగా థిక్ అండ్ మంచి స్టాండ్స్లో చేయొచ్చు. బట్ ఇవైతే మనకు ప్రజెంట్ నేను అన్నీ సెర్చ్ చేసి గూగుల్లో అంతా మొత్తం సంగనాగితే లాస్ట్కి దొరికింది ఏంటంటే ఎమరాల్ ఎంటర్ప్రైజెస్ సికింద్రాబాద్ దగ్గర ఉన్నాయని. సో వాడి దగ్గర నుంచి బుక్ చేశాను అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇలా పెడితే ఇంకా మేలు. డీలర్స్ ఎవరన్నా ఉంటే మ్యాక్సిమం సో ట్రై చేయండి. అంటే రీచ్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు. సో ఈ సీజన్ కాబట్టి మీకు బాగా సేల్ నడుస్తుంది. సో దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని తయారు చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ తయారు చేసి దాన్ని కొంచెం ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ దగ్గరగా ఉండాలన్నమాట. మనం ఫోన్ చేసి ఆడి కొరియర్ బొక్క ఇదంతా అంటే సోదిలా ఉంటుంది అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పెట్టారనుకోండి హ్యాపీగా జనాలు చంపేస్తారు. అది వాళ్ళ తండ్రులు చేస్తున్నా వాళ్ళ కొడుకులు బుక్ చేసి మరీ పంపిస్తారనమాట. సో మ్యాక్సిమం యూజర్ ఫ్రెండ్లీ, మ్యాక్సిమం దగ్గరగా ఉండేలాగా, రీచ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. అది మ్యాటర్. ప్యాడీ లాంగ్ బూట్స్ అది మందల. బై.